నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. మనతో పాటు వైజాగ్ సత్య, అదేవిధంగా స్వాతి నాయుడు ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. సో హాయ్ ఇద్దరికి. హాయ్. హలో, మాతో ఇంకొక ఇద్దరు ఉన్నారు. సో మాట్లాడదాం, వాళ్ళతో తర్వాత మాట్లాడదాం. అంటే ఒక 1 month బ్యాక్ ఎగ్జాక్ట్గా ఒక మీ టీంలో ఒక అంత గందరగోళం సృష్టించారు మీరే. ఏమని ఇన్స్టాగ్రామ్లో ఏదో కొలాబ్ పెట్టి ఏదో బ్యాడ్గా ఒక వీడియో ఉంది స్వాతి నాయుడు సంబంధించింది. దానివల్ల స్వాతి నాయుడికి మీకు గొడవలు అయినాయి, బాగా వైరల్ అయినాయి కొన్ని. సో అంతగా గొడవలు ఎందుకు అయినాయి అప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలిసారు మీరు? అవన్నీ చిన్న చిన్న గొడవలు, పెద్ద పెద్ద వాళ్ళే గొడవలు పడి కలిసిపోతున్నారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఎంతగా కొట్టుకున్నారు, మళ్ళీ కలిసిపోలేదా? పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఎంతగా కొట్టుకున్నారు, కలిసిపోలేదా? అంతవరకు ఎందుకు? పీసీసీ చీఫ్లు షర్మిలా రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి ఎంతగా తిట్టుకున్నారు, కలిసిపోలేదా? ఇవన్నీ కామనే. శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఆమె నన్ను 2 మాట్లాడినది, నేను 2 మాట్లాడినా, మళ్ళీ కలిసిపోయాము. ఆమె నిన్న ఫోన్ చేసింది. నేను నిజంగా ఆ అమ్మాయి నెంబరు నా దగ్గర లేదు, డిలీట్ చేస్తాను. ఎవరు అన్నాను, నేను సత్యాన్ని. స్వాతి నువ్వా ఏంటి చెప్పంటే, ఇక్కడ మీ ఇంటి దగ్గరలో ఉన్నాను, వస్తాను అనింది. రా అని అన్నాడు. బాలు కూడా రమ్మని అన్నాడు. వచ్చింది మా ఇంటికి, కలిసిపోయినాం, హ్యాపీగా ఉన్నాం అంతే. ఈ మీడియా వాళ్ళే పొలాలు పెడుతున్నారు మా మధ్యన. అంటే ఒక్క మాటలో కలిసిపోయారా? అంటే ఆ రోజు మీరు ఎంత గోల్ చేశారండి అన్ని మీడియా ఛానల్కి వెళ్ళి? అంటే ఇద్దరిది తప్పు ఉందిలేండి. నేను ఆమెను తిట్టాను, ఆమె కూడా నన్ను తిట్టింది. నేనేం పెద్ద దేవుడిని కాదు, పైనుండి కింద దిగి రాలేదు నేను. ఆమె తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉంది. సో కలిసిపోయినాం. మీరు చెప్పండి, మీకు ఇప్పుడు మీరు ఆ రోజు ఎందుకు వీళ్ళని తిట్టాలని అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే కొలాబ్ పెట్టినంత మాత్రాన మీరు వాళ్ళని తిట్టేస్తారు? ఆ రోజు కొలాబ్ కాదు, గొడవ కారణం. ఒక ఆమె ఉందన్నమాట. ఇప్పుడు రాకేష్ మాస్టర్ వైఫ్ ఉంది, స్వాతి నాయుడు, నేను, మా 3 ఉన్నామా, ఉప్పల బాలు, మా 4 ఉన్నాం. ఒక ఆమె మాకు, ఆమె పేరు ఎందుకులే కానీ పేరు పెడితే మళ్ళీ ఆమె ఫీల్ అయిపోతుంది. ఒక ఆమె మాకు బర్త్డేకి పిలిచింది, నన్ను పిలిచింది. బాలుని పెళ్ళేది, స్వాతి నాయుడు పెళ్ళి, నన్ను పిలిచింది. నేను ఎక్కడికి వెళ్ళా, మా టీంని తీసుకెళ్తాను కదా, ఉప్పల బాలు టీంని. ఆ బర్త్డేకి ఉప్పల బాలు, స్వాతి నాయుడు, నేను వెళ్ళాము. వెళ్ళి నాకు ఈ రాకేష్ మాస్ 3rd వైఫ్ ఏమని పెట్టింది, కనకలక్ష్మి, ఒక పంది తిరిగి 3 పందులు వెళ్ళే డిన్నర్కి అనింది. దానికి నేను ఫీల్ అయినాక ఉండాగు ఫీల్ అయినాక ఇంకా తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ 2 రోజుల్లోనే అదే పర్సన్ మళ్ళీ మమ్మల్ని పిలుస్తుంది పార్టీకి. నేను అన్నాను, స్వాతి ఎందుకు ఆమెను మళ్ళీ రెచ్చగొట్టినట్టు ఉంటుంది, మళ్ళీ మనం వెళ్తే చూడు వీళ్ళు ఇంకా నన్ను రెచ్చగొడుతున్నారు అన్నట్టు ఉంటుంది, ఒక 2 రోజులు ఆగు, తర్వాత మనం చేసుకుందాము, వెళ్ళొద్దు అన్నాను. అంటే నేను ఒక టీం లీడర్గా నేను ఆమెకి హుకుం జారీ చేశాను. అది అమ్మాయికి నచ్చలేదన్నమాట. అదే నేను నాలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వాళ్ళకు కూడా చెప్తుంటా, వాళ్ళతో వీడియో చేయకు, వీళ్ళతో వీడియో చేయకు, నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్తాను. వాళ్ళు తీసుకుంటే వాళ్ళ ఇష్టం, అది అనమాట. కొంతమంది నాకే అన్నారు, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఉంటారు, నువ్వు ఎందుకు అట్లా హుకుం జారీ చేస్తావు అంటే, నేను టీం లీడర్ కదా కొంచెం అట్లా చెప్తుంటాను అన్నాను. అయితే నాలో కూడా సగం తప్పు ఉంది, వాళ్ళలో కూడా సగం తప్పు ఉంది. మీ తప్పులు మీరు చెప్పారు, ఆమె చెప్తారు ఇప్పుడు. సో ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. తిని చెప్పింది కరెక్టే. అంతకుముందు మేము బర్త్డేకి వెళ్ళాము, అప్పుడు లక్ష్మి అక్క వీడియో పెట్టారు. తర్వాత కూడా మేము అడిగాం కానీ సీరియస్గా తీసుకోలే, ఫన్నీగానే మేము తీసుకున్నాం. సర్లే మన పర్సనే కదా అని. తర్వాత మళ్ళీ ఆ వేరే ఆమె బర్త్డేకి పిలిచినప్పుడు సత్య చెప్పాడు, వద్దు ఇలా మళ్ళా అనేసి అన్నాడు. అయినా కూడా నేనేంటంటే, నాకు ఎప్పుడు ఎవరు పిలవరు కదా, ఎవరైనా పిలిచినప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనమాట. నేను అప్పుడు సత్యకి చెప్పిన, లేదు నేను వెళ్ళాను అనేసి. సో అక్కడ నచ్చలేదు సత్యకి, అంటే నేను వద్దన్నాను కదా, నువ్వు ఎందుకు వెళ్ళావు అనేసి. ఇంకా అప్పుడు అట్లా ఏదో ఆ కోపం క్షణికావేశంలో అట్లా గొడవ అయింది. కానీ నేను కూడా అనుకోలేదు, ఎందుకంటే అంతకుముందు కూడా 2-3 సార్లు గొడవలు అయినాయి, కానీ ఎప్పుడు మీడియాలో మాట్లాడలేదు. మామూలుగా మేము బాలు, నేను, సత్య మాట్లాడుకున్నాము. సర్లే స్వాతి వదిలే, ఎవరేమంటే నీకెందుకు, మేము ఉన్నాం కదా అని వాళ్ళిద్దరు నాకు చెప్పారు. అక్కడితో గొడవ అయిపోయింది. 1, 2, 3 ఇంకా ఎందుకునో అప్పుడు అలా అనుకోకుండా అదేంటో అలా 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 పెద్దగా అయిపోయిన తర్వాత ఇంకా గొడవ అయ్యింది. కానీ నిజం చెప్పాలంటే మేము స్టేషన్లో కలిసినప్పుడు మేము మంచిగానే మాట్లాడుకున్నాం మేమిద్దరం. ఇప్పుడు ఎలా కూర్చున్నామో అలాగే పక్కన కూర్చుని, అలా కాదు స్వాతి నీకు కోపం ఉంటే నాతో మాట్లాడొచ్చు కదా, నువ్వెందుకు మీడియాలో పెట్టావని తను అడిగాడు. నేను కూడా ఇంకా సరే, నిజం చెప్పాలని ఇంకా వేరే చుట్టుపక్కల వాళ్ళందరూ ఇప్పుడు నేను అయితే నాకు ఎక్కడ ఎక్కువ కోపం అంటారో బాధ అనిపించింది అంటే, ఇప్పుడు ఒక ముద్ద పెట్టిన మనిషి ఒక మాట అన్నా నేను పడతాను, ఏ సంబంధం లేని అన్నోన్ పర్సన్స్ వచ్చి అబద్ధాలు ఆడేసరికి అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. అంటే సత్య అన్నందుకు అదే మొగుడు కొట్టినందుకు కాదు, మేనకోడలు నవ్వినందుకు అనేది ఒక సామెత ఉంది కదా, అలాగా సత్య అన్న దానికన్నా చుట్టుపక్కల వాళ్ళు అన్న దానికి నాకు కొద్దిగా ఎక్కువ బాధ అనిపించింది అనమాట. కానీ నేను చాలా మిస్ అవుతున్నాను, ఎందుకంటే ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయింది కదా, రోజు నేను సత్య దగ్గరికి వచ్చేదాన్ని. అంటే ఎవరన్నా వస్తారు వెళ్తారు మధ్యలో, అది వేరే. బట్ డైలీ నేను సత్య దగ్గరికి వచ్చి కలిసి, మేమిద్దరం కలిసి సరదాగా కృష్ణకాంత్ పార్క్ వెళ్ళి సరదాగా, అంటే ఈ మొత్తం హైదరాబాద్లో ఒక పర్సన్ ఇంటికి నేను వెళ్ళేది అంటే అది ఓన్లీ ఈ పర్సన్, ఈయన ఇంటికి మాత్రమే నేను వస్తాను. ఇన్స్టాగ్రామ్ లో కొలాబరేషన్, అది ఆ గొడవ ఏంది మరి?
అదే అదే తిట్టిన వీడియోని వేరే వాళ్ళు కూడా కొలాబరేట్ చేసుకున్నారు. అది నేను అన్న, మీరు తిట్టాడు దానికి మీరు సపోర్ట్ చేస్తూ అని అలా అన్నాను, అంతే తప్పించి ఇంకేం లేదు. ఇంకా ఇప్పటికీ ఎన్ని నెలలు అవుతున్నట్టుంది కదా, 2 months 1.5 month అవుతుంది, 1.5 అంతే అయిందా. ఇక తర్వాత ఏమైందంటే ఇంకా నేను చూస్తున్నాను, అంటే మాట్లాడాలి కానీ ఇంకా సరే తనే మాట్లాడతారు కదా అని నేను అనుకున్నాను. కానీ ఇంకా తను కూడా ఇంకా అలాగే ఉన్నారు. ఇక తర్వాత నేను నిన్న కాల్ చేశాను తనకి, తను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ తర్వాత కాల్ చేసి ఎవరు అంటే, అదేంటి సత్య ఎవరు అంటావు, నేను అంటే ఏంటంటే మీటే ఉన్నాను అంటే, సరే ఈలోపు నాకు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఉంటే అటు వెళ్ళి మళ్ళీ ఫోన్ చేశాను. అంటే సరే రమ్మంటే నేను హస్బెండ్ పాప వచ్చాము, మాట్లాడుకున్నాము. మళ్ళా అదే ప్రేమ అదే ఆప్యాయత ఇట్లా ఫుడ్ తీసి చేతిలో పెట్టడం. సో అంటే ఎన్ని తిట్టుకున్నా ఏమనుకున్నా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆల్వేస్ ఐఎమ్ అలోన్, నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నా పేరెంట్స్ కూడా నాకు ప్రేమ చూపించరు అని. అట్లాంటిది నేను ఒకటి సత్య దగ్గర చూసిన, అంటే అదొక బాండింగ్, అదొక లవ్, అదొక ఎఫెక్షన్. నేను చెప్తున్నాను కదా, ఇంత హైదరాబాద్లో ఐ హ్యావ్ అ లాట్స్ ఆఫ్ ఫ్యాన్స్, కానీ అందరితో నేను మింగిల్ అవ్వలేను, అందరితో నేను మాట్లాడలేను. అది ఏంటో ఒక మ్యాజిక్, సత్యతోనే నేను మాట్లాడతాను. సత్య వాళ్ళ ఇంటికి అందరు చూసి షాక్ అవుతారు, ఈ అమ్మాయి ఎప్పుడు ఫోన్ ఎత్తదు, మెసేజ్కి రిప్లై ఇవ్వదు, కళ్ళు తెరిసి ఇక్కడ ఎట్లుంటుంది అంటే, అది ఒక కంఫర్ట్ జోన్. కానీ ఏదైనా ఇక అట్లా. ఆ రోజు మీ వల్ల లక్ష్మీరెడ్డి అనే అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయి పోలీస్ స్టేషన్ దగ్గర నానా బీభత్సం సృష్టించింది. దాంట్లో భాగంగా ఉప్పలపాడు వాడే ఉన్నాడు. సో దీని చూస్తాను, మీ వల్ల ఆమె చాలా బాధపడి ఇట్లా బీపీ తెచ్చుకొని నీరసం అయిపోయి హాస్పిటల్ పాలైపోయింది, దాన్ని ఎలా చూస్తారు? కాదండి, గొడవ అయింది మా ఇద్దరికి, వాళ్ళందరూ అలాగా ఇది అయ్యారు. అంటే ఏమైందంటే నేను ఇప్పుడు ఈయన దగ్గర మాటలు ఈయన దగ్గర చెప్తారు, నా దగ్గర మాటలు నా దగ్గర చెప్తారు, అందరూ అంతే. లక్ష్మి నాకు తెలియదు, నేను జర్నీలో ఉన్నాను, అసలు ఈయన నా గురించి ఏం పెట్టాడు నాకు తెలీదు. లక్ష్మి ఫోన్ చేసి నాకు చెప్పింది, ఇలా 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 అని చెప్పి నువ్వు అర్జెంటుగా వెళ్ళి కేసు అంటే, ఆమె నాకు ఇదిగా మాట్లాడింది, మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఇదిగా మాట్లాడుతుంది అనమాట. అయితే నాకు అర్థం కాలేదు. నేను అన్నాను, మీరు ఎందుకు ఇలా నాతో ఇలా చెప్తున్నారు, తినతో ఇలా చెప్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అన్నాను. నేను చూసాను ఆ వీడియో కూడా, ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. అది మళ్ళీ నేను స్టేషన్కి వచ్చినప్పుడు ఆమె వచ్చేసి స్వాతి నాదేం లేదు, నువ్వు సత్యతోనే మాట్లాడాను, అసలు నేను ఏం మాట్లాడలేదు ఆమెతోటి అసలు అట్లా అని చెప్పిన తర్వాత లక్ష్మి కూడా కనబడింది. అప్పుడు నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గొడవలు, అది నేను ఎప్పుడో హైదరాబాద్ వచ్చిన కొత్తలో అయితే అలా ఎవరైనా ఏదైనా అంటే గొడవ, కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే నాకు ముఖ్యంగా నాకు గొడవలు అంటే ఇష్టం ఉండదు. అంటే ఒక పీస్ఫుల్, ఇప్పుడు ఎందుకంటే పర్సనల్ లైఫ్లోనూ ఇంట్లో ఫ్యామిలీ పాపతో హ్యాపీగా ఉండలేము, ఇది ఒక టెన్షన్గా ఉంటుంది. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో మనం అందరం కలిసి ఉన్నప్పుడు మళ్ళీ కలిసి షూటింగ్స్ చేసుకోవడం, కలిసి ఉండాల్సింది వస్తుంది కదా. నాకు గొడవలు నచ్చవు. అందుకే బయట వాళ్ళతో కూడా ఎవరైనా నచ్చకపోతే వెంటనే బ్లాక్ చేసేస్తా తప్పించి ఆర్గ్యూ చేయను, డిస్కస్ చేయను, ఏం చేయను. బట్ ఎందుకు అప్పుడు సత్యతోటి అది గొడవ అంటే నేనేమి తిట్టడం గొడవ కూడా ఏం పడలేదు. వీళ్ళు పెట్టే వీడియోలకి కౌంటర్గా ఇలా కాదు ఇలా అని చెప్పా, అంతే తప్పించి నాకు మనసులో ప్రేమ అయితే అట్లనే ఉంది. పైకి తిట్టుకున్నాం కానీ ఎందుకంటే నేను మా ఆయనతో కూడా అదే చెప్తా ఉన్నా, ఆయన నాకు